హలో ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా మరి మీకు? మా ఇంటి పక్క అక్కాళ్ళది చిన్న బుల్బుల్ వంగ తోట. రోజు అనుకుంటున్నాను వీడియో తీయాలని కానీ కుదరట్లేదు. మనకు భారీ పనులు కదా ఇంట్లో. వీడియో తీయడానికి వెళ్తున్నానా, దొంగతనానికి వెళ్తున్నానా నేను? నాకు అలాగే అనిపిస్తుంది. ఏదైతేనేం గానీ ఈ వంగ తోటను చూస్తే మీకు మతిపోద్ది. మతిని మాత్రం గట్టిగా పట్టుకోండి. చిన్న వంగ తోటలో భలే భలే వంకాయలు కదా! వీటిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంత ముద్దొస్తున్నాయో నల్ల బంగారాలు. చెట్లు చూస్తే చిన్నవే, కాయలు మాత్రం చెట్టు నిండా ఉన్నాయి. అందుకే వాలిపోతున్నాయని కిందన ఇటుకలు కూడా సెట్ చేశారు. ఈరోజు ఉదయం కేజీ వంకాయలు కోసేశారు. పిల్లలు ఎక్కువైతే తల్లి వాలిపోవడమే. తోటగాల ఓనరమ్మ కూడా వచ్చింది. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యక్క కొంచెం మొక్కల గురించి అంటే చెప్పననేసింది ముందే. అందుకే నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు, పైనాపిల్ మొక్కలు, పైనాపిల్ అన్నాను కదని పైన యాపిల్ ఎతక్కండి. మీరేం భయపడకండి వంకాయలు. మిమ్మల్ని కోయడానికి రాలేదు నేను. వీడియో తీసుకోవడానికి వచ్చాను. యూట్యూబ్‌లోని బాగా కనపడతారులెండి. ముందే చెప్పేయడం మంచిదిలే. మన వీడియోకి బాగా కోఆపరేట్ చేస్తాయి కదా! ఈ బులుబుల్ దొంగ తోటకి భలే భలే దొంగలు మొదలయ్యారు తెలుసా మా చుట్టుపక్కల. ఎలాంటి దొంగలు అనుకున్నారు? వంకాయ చెట్టునున్నప్పుడే గిచ్చుతున్నారు ఒక దొంగ. వంకాయ తెంపేసి మొక్క మొదటన పడేసేస్తున్నారు ఇంకో దొంగ. ఆ మొక్క మొదట వంకాయలు కూడా కనబడలేదు. ఆళ్ళు వేరే దొంగలేమోలెండి. ఏదైతేనేం గాని ఈ చెట్టుని కాయలు కూరొండుకుంటే ఇదిగో ఈ పక్కనే చిన్న అరటి మొక్క. సంక్రాంతికి ఎదిగి అమ్మ ఉపహారాలకు పనిచేద్దు గాని. ఈ పక్కనే చిన్న సేందుంపల మొక్క. ఈ మొక్కలకి ఆహారం కూడా తయారు చేస్తున్నారు ఇక్కడే. ఉల్లిపాయ తొక్కలు, కూరగాయ తొక్కలు అన్నీ కూడా ఇదిగో ఇక్కడే. ఇందులోని మా తొక్కలు బోలెడున్నాయి. అదే కూరగాయల తొక్కలు. ముందే చెప్పేసాను నేను. నాకు కూరగాయలు ఇస్తానంటేనే నేను తొక్కలిస్తాను అని. ఒప్పందం అలా కుదుర్చుకున్నాం. మరేం చేస్తాం? ఉదయం అయితే కోసిన వంకాయలు తెచ్చిచ్చింది గానీ, నేనే తర్వాత తీసుకుంటానని చెప్పాను. ఎన్ని రోజులు అలా వాయిస్ ఓవర్ ఇస్తావు? మైక్ తీసుకొని లైవ్ మాట్లాడొచ్చు కదా అంటుంది అక్క. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 6 నెలలు పడతది. తెలీదు కదా అక్కకి. ఈ చిన్న వంగ తోట ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఇదిగో బొబ్బాస్ చెట్టు అని చెప్పాను కదా! ఇదిగో బొబ్బాస్ చెట్టు ఎదురుకరలా ఎదిగేసింది. చెట్టుని మాత్రం బోలెడు కాయలున్నాయి. కాయలు మాత్రమే ఉంటాయి. పళ్ళొచ్చే టైంకి ఎవరో ఒకరు ఏసుకెళ్ళిపోతారు కదా! చూసారా ములం చెట్టు? అదే టౌన్‌లాగానైతే కొనుక్కొని తింటారు. పల్లెటూరులో పుట్టడం దీని బ్యాడ్ లక్కే మరి. చూసారా చుట్టూ ముప్పన సారీస్ బంధించారు. ఈ బంధింపనేది లేకపోతే ఆవులకి, మేకలకి ఇదే ఆహారం అయిపోను. అలా చేశారు కాబట్టి ఈ తక్కువ రోజుల్లో పెద్ద పెద్ద చెట్లయిపోయి పెద్ద పెద్ద వంకాయలు కాసేస్తున్నాయి తెలుసా? నాకు మాత్రం భలే అనిపించింది. ఇంతకీ ఈ వీడియో చూసాక దొంగలు గాని ఎక్కువైపోతారేమో!